ఆస్ట్రోనాట్స్‌కి స్పేస్ సూటు ఎందుకు అవసరం పడుతది? భూమి మీద ఉన్న మనకి ఇక్కడంతా గూడా అట్మాస్ఫియర్ ఉంది. అంటే ఇదంతా ఒక అట్మాస్ఫిరిక్ ప్రెషర్. ఈజీగా అర్థమవ్వాలంటే స్టాండర్డ్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ 101.325 కిలోపాస్కల్స్ అనుకుంటే స్పేస్‌లో ఆల్మోస్ట్ జీరో. అదొక పర్ఫెక్ట్ వాక్యూమ్ అన్నమాట. భూమి మీద మన ఒంట్లో ఉన్న బ్లడ్ ప్రెషర్, బయట ఉన్న అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఒకదానికొకటి బ్యాలెన్స్‌డ్‌గా ఉండడం వల్ల మనకేమీ కావట్లేదు. మరి స్పేస్‌లో అంతా వాక్యూమ్. మన ఒంట్లో బ్లడ్ ప్రెషర్ ఉంటది. కానీ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ జీరో. ఎప్పుడైతే ఆస్ట్రోనాట్ యొక్క బాడీ స్పేస్‌కి డైరెక్ట్‌గా ఎక్స్‌పోజ్ అవుతుందో చాలా తక్కువ టైం అంటే 10-15 సెకండ్ల లోపే ఆక్సిజన్ లేకపోవడం వల్ల అన్‌కాన్షియస్ అవుతారు. బ్లడ్ ప్రెషర్ వల్ల రక్తనాళాలు చిట్లిపోవడం జరుగుతుంది. లంగ్స్ లోపల ఉన్న ఆక్సిజన్ ఎక్స్పాండ్ అయ్యి లంగ్స్‌ని చీల్చుకురావడం ప్రారంభిస్తుంది. ఇక రక్తనాళాల నుంచి బయటికి రావడం అంటే బుడగలుగా మారడం జరుగుతుంది. బాడీ ఫ్లూయిడ్స్ అయిన లాలాజలం అంటే సలైవా, కన్నీళ్లు లాంటివి బయటకు వస్తుంటాయి. కానీ చర్మానికి సాగే గుణం ఉండడం వల్ల బాడీ కూడా బెలూన్ లాగా ఉబ్బిపోతుంటుంది. ఇంకొన్ని సెకండ్స్లోనే ప్రాణాలు కూడా పోతాయి. అందుకే స్పేస్ సూట్ అనేది ఆస్ట్రోనాట్కి అంత అవసరం. ఆ స్పేస్ సూట్కి ప్రెషర్ లీక్ అయినా, ఏదైనా హోల్ లేదంటే పంక్చర్ అయినా కానీ ఇదే జరుగుతుంటుంది. సింపుల్గా చెప్పాలంటే భూమి మీద ఎట్లాగైతే ఒక అట్మాస్ఫిరిక్ ప్రెషర్ మనల్ని కాపాడుతూ ఉంటుందో స్పేస్లోకి వెళ్ళిన ఆస్ట్రోనాట్కి కూడా అతను వేసుకున్న సూట్ లోపల ప్రెషర్ ఉండి అతని బాడీని అలాగ కాపాడుతుందన్నమాట. మీకు గనక ఈ వీడియో నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేశానని మీకు అనిపిస్తే గనక ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్లో నేను ఇంతకుముందు చేసి పెట్టాను ఆల్రెడీ. ఒకసారి ఛానల్ చెక్ చేయండి, మిగతా వీడియోస్ కూడా చూడండి. ఈ స్పేస్ సూట్స్లో 3 రకాల స్పేస్ సూట్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఇంట్రావెహిక్యులర్ యాక్టివిటీ, ఐవిఏ అంటారు. ఇదేంటంటే ఆస్ట్రోనాట్స్ ఏదైనా స్పేస్ క్రాఫ్ట్ లోపల ఉన్నప్పుడు వేసుకునేది. ఇంకొకటి ఎక్స్ట్రా వెహిక్యులర్ యాక్టివిటీ, ఈవిఏ అంటారు. ఇది ఆస్ట్రోనాట్స్ స్పేస్ క్రాఫ్ట్ నుంచి బయటకు వచ్చి ఓపెన్ స్పేస్లోకి వచ్చినప్పుడు, అంటే బయట స్పేస్ క్రాఫ్ట్కి ఏదైనా మెయింటెనెన్స్ పనులు చేస్తున్నప్పుడు వేసుకునేది. దీన్నే స్పేస్ వాక్ అంటారు. ఇంకోటి ఐఈవిఏ అంటే ఎక్స్ట్రా వెహిక్యులర్ యాక్టివిటీ. ఈ టైప్ ఏంటంటే 2 చోట్ల వేసుకోవచ్చు. నాసా స్పేస్ సూట్స్ని 50 సంవత్సరాల నుంచి వాడుతుంది. వాటిని గమనిస్తే గనక మనలాంటి వాళ్ళకి కొంచెం బండగా, లోపలేదో గాలి నింపినట్టుగా అనిపిస్తాయి. 1980స్లో ఎక్స్ట్రా వెహిక్యులర్ మొబిలిటీ యూనిట్ అనే సూట్స్ వేసుకుని ఆస్ట్రోనాట్స్ స్పేస్ క్రాఫ్ట్ బయటకు వచ్చి మెయింటెనెన్స్, రిపేర్లు లాంటి పనులు చేసేవాళ్ళు. అయితే నాసా వాడే పాత స్పేస్ సూట్స్లో ఒక టైప్ ఆఫ్ మెకానిజం ఉండేది. ఆ స్పేస్ సూట్ని వేసుకునే ముందు ఆస్ట్రోనాట్స్ స్ట్రెచీగా ఉండే ఒక స్పాండెక్స్ మెటీరియల్తో తయారు చేసినటువంటి ఒక కూలింగ్ గార్మెంట్ వేసుకునేవాళ్ళు. దానిపైన స్పేస్ సూట్ వేసుకుంటారు. ఒంటికి టైట్గా పట్టుకుని ఉండే ఈ కూలింగ్ గార్మెంట్లో దాదాపు 300 అడుగుల పొడవైన ఒక సన్నటి వాటర్ ట్యూబ్ మెలికలు తిరిగి ఉండేది. దాంట్లో చల్లటి నీళ్లు సప్లై అవుతూ ఉండడం వల్ల ఆస్ట్రోనాట్స్ ఆ స్పేస్ సూట్ని ఎక్కువసేపు వేసుకున్నా కానీ కూల్గా ఉండేవాళ్ళు లోపల. మరి దాంట్లోకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అనే డౌట్ వస్తుంది. వెనక బ్యాక్ ప్యాక్ ఉంటుంది కదా, దాన్ని ఒక పోర్టబుల్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అంటారు. సో దాంట్లో వీళ్ళు సర్వైవ్ అవ్వడానికి కావాల్సిన ప్రతిదీ ఉంటుంది. అంటే పవర్ కానీ, ఫ్యాన్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ రిమూవల్ సిస్టమ్ కానీ, ఆ కూలింగ్ గార్మెంట్లోకి పైపుల్లోకి చల్లటి వాటర్ పంపే వ్యవస్థ కానీ, ఆక్సిజన్, ఇట్లా అన్నీ కూడా ఈ బ్యాక్ ప్యాక్లో ఉంటాయి. అయితే స్పేస్ ఎక్స్ సూట్స్ నాసా సూట్స్లో లాగా కూలింగ్ వాటర్ సిస్టమ్ అనేది ఉండదు. దాని బదులుగా ఈ సూట్ యొక్క డిఫరెంట్ లేయర్స్ ఆ హీట్ని లేదంటే కూలింగ్ని అబ్జార్బ్ చేసుకునే నేచర్ని కలిగి ఉంటుంది. అంటే స్పేస్ వాక్ చేసే ఆస్ట్రోనాట్ సన్లైట్లో ఉన్నప్పుడు లేదా షాడోలో ఉన్నప్పుడు ఆ సూట్ వేడి లేదా కూల్ నేచర్ని గ్రహిస్తుంది. దాంతో భూమి చుట్టూ తిరిగే ఆస్ట్రోనాట్ నిమిషాల్లోనే వేడి, కూలింగ్ ఎక్స్పీరియన్స్ పొందుతాడు. నాసా సూట్స్లో లాగా కూలింగ్ సిస్టమ్ అవసరం లేకుండానే టెంపరేచర్ని కంట్రోల్ చేసేలాగా ఈ స్పేస్ ఎక్స్ సూట్స్ తయారు చేశారు. అయితే ఈ స్పేస్ ఎక్స్ సూట్స్ గంటల తరబడి స్పేస్ క్రాఫ్ట్ బయట ఉండి స్పేస్ వాక్ చేయడానికి అంత అనుకూలం కాదని చెప్తారు. నార్మల్గా స్పేస్ సూట్స్ని డిజైన్ చేసేటప్పుడు ఎదురయ్యే పెద్ద సమస్యల్లో ఒకటి ఏంటంటే మొబిలిటీ. అంటే సూట్ ప్రెషరైజ్డ్గా ఉన్నప్పుడు అది ఒక పెద్ద బెలూన్ లాగా ఉబ్బి ఉండడం వల్ల అది చాలా స్టిఫ్గా, గట్టిగా అవుతుంది. అప్పుడు ఆస్ట్రోనాట్ తన చేతులు, కాళ్ళు కదల్చడానికి అంతగా వీలుండదు. స్పేస్ సూట్ డిజైనర్స్ ఎన్నో ఏళ్ల నుంచి ఈ సమస్యని సాల్వ్ చేయడానికి ఎన్నో డిఫరెంట్ వేస్ ఇన్వెంట్ చేశారు. ఇక్కడ రిస్ట్ కానీ, షోల్డర్స్ కానీ, ఇలా కాళ్ళు కానీ, ఇట్లా పెద్ద పెద్ద లార్జర్ జాయింట్స్ కోసం ఆ స్పేస్ సూట్ క్లాత్కే మెకానికల్ బేరింగ్స్ టైప్లో ఈజీగా వంగడానికి వీలుగా ఉండేటట్టుగా డిజైన్ చేశారు. అది స్పేస్ ఎక్స్ తయారు చేసుకున్నటువంటి ఈ మోడర్న్ సూట్స్లో ఉంది.
స్పేస్ ఎక్స్ తయారు చేసినటువంటి ఇంట్రావెహిక్యులర్ యాక్టివిటీ సూట్ యొక్క ఫీచర్స్ చూస్తే కనుక ఇది కస్టమైజ్డ్ ప్యాడింగ్తో ఉన్నటువంటి 3D ప్రింటెడ్ హెల్మెట్ దీనికి ఉంటుంది. ఆస్ట్రోనాట్స్ కమ్యూనికేషన్ కోసం దీంట్లోనే మైక్రోఫోన్స్ కూడా ఫిక్స్ చేయబడ్డాయి. క్లియర్ విజన్ ఉంటుంది ఈ వైజర్ ద్వారా. ఇంకా సూట్ యొక్క ప్రెషర్ సిస్టమ్ని కంట్రోల్ చేసే వాల్వులు కూడా ఈ హెల్మెట్లోనే ఉంటాయి. స్పేస్ సూట్ యొక్క ఔటర్ లేయర్ని ఫ్లేమ్ రెసిస్టెంట్ మెటీరియల్స్తో తయారు చేశారు. ఈ గ్రే కలర్ పార్ట్స్ నోమెక్స్ ఫ్యాబ్రిక్తో, వైట్ పార్ట్స్ మొత్తం కూడా టెఫ్లాన్ ఫ్యాబ్రిక్తో తయారు చేసి ఉంటుంది ఈ సూట్. ఇది ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కానీ మండకుండా లోపలున్న వాళ్ళకి ఏమీ కాకపోవడం ఈ నోమెక్స్ ఫ్యాబ్రిక్ స్పెషాలిటీ అయితే కనుక ఎన్నో రకాల కెమికల్స్ నుంచి టెఫ్లాన్ ఫ్యాబ్రిక్ ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకా ఇది స్మూత్ సర్ఫేస్ ఉండే ఒక టఫ్ మెటీరియల్. దీంట్లోకి గాలి కూడా చొరబడలేదు, ఎందుకంటే లోపలి ప్రెషర్ లీక్ కాకూడదు కదా. ఇవి టచ్ స్క్రీన్ కంపాటిబుల్ గ్లోవ్స్. సూట్ ప్రెషరైజ్డ్గా ఉన్నప్పుడు ఈ గ్లోవ్స్ ప్రెషర్ లీక్ ప్రూఫ్గా ఉంటాయి. ఇంకా ఈ గ్లోవ్స్ వేసుకొని స్పేస్ క్రాఫ్ట్లోని టచ్ స్క్రీన్స్ని కూడా ఆపరేట్ చేయొచ్చు. రిస్ట్ పైన ఉండే ఈ జిప్పర్స్ ద్వారా ఆస్ట్రోనాట్స్ వాటిని తీసి, అంటే వాళ్ళు ప్రెషరైజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు మాత్రమే తమ బేర్ హ్యాండ్స్తో కంట్రోల్స్ని ఆపరేట్ చేయొచ్చు. ఇట్లాంటి జిప్పర్స్ కాళ్ళ దగ్గర కూడా ఉంటాయి. ఈ జిప్పర్స్ ద్వారానే సూట్ వేసుకోవడానికి కూడా వీలుంటుందంట. సూట్కి ఆ స్పేస్ వెహికల్స్కి మధ్య ఒక కనెక్షన్ పాయింట్ ఉంటుంది. ఇది ఆస్ట్రోనాట్స్కి లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అందిస్తుంది. అంటే కమ్యూనికేషన్ సిస్టము, సూట్ లోపల కూలింగ్ సిస్టము, సూట్ లోపల ప్రెషరు, ఇలా అన్నీ బ్యాలెన్స్ చేయడానికి ఒక ప్లగ్ ఇన్ పోర్ట్ ఈ సూట్కు ఉంటుంది. ఇప్పుడు కడుపులో ఉన్న బిడ్డకి అంబ్లికల్ కార్డ్ ఎట్లాగైతే ఉంటుందో అట్లాగే ఒక ఆస్ట్రోనాట్కి ఈ కనెక్షన్ పాయింట్ అన్నమాట. ఈ పోర్ట్ గురించి ఈ వీడియోలో నేను నెక్స్ట్ చెప్పుకుందాము. ఇప్పుడు ఎక్స్ట్రా వెహిక్యులర్ యాక్టివిటీ సూట్ లో కొన్ని వేరే ఫీచర్స్ ఉంటాయి, అవేంటో చూద్దాం. ఇక్కడ హెల్మెట్లో హెడ్సప్ డిస్ప్లే అండ్ కెమెరా ఉంటుంది. ఇది ఓన్లీ స్పేస్ వాక్ టైంలోనే యాక్టివ్ ఉంటుంది. ఈ హెల్మెట్కి ఉన్న డిస్ప్లేలోనే సూట్ ప్రెషరు, టెంపరేచరు, హ్యూమిడిటీ, ఇంకా వాళ్ళు ఎంతసేపు స్పేస్ వాక్ చేయొచ్చు, అదే స్పేస్ క్రాఫ్ట్ బయట ఎంతసేపు ఉండొచ్చు అనే డీటెయిల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ వైజర్ ఎక్స్టర్నల్గా కాపర్ అండ్ ఇండియం టినాక్సైడ్ కోటింగ్, ఇన్నర్ సైడ్ అయితే కనుక యాంటీ ఫాగ్ ట్రీట్మెంట్ ఉంటుంది. పాలీకార్బోనేట్ వైజర్ థర్మల్ ఇన్సులేషన్తో పాటు సన్ గ్లాసెస్ లాగా కూడా పనిచేస్తుంది. మొన్న సునీత విలియమ్స్ గారు వచ్చిన స్పేస్ క్యాప్సుల్ ఏదైతే ఉందో డ్రాగన్, అది భూమిని చేరడానికి 17 గంటలు పట్టింది కదా, మరి వాష్రూమ్ ఎలా అని చాలామంది కామెంట్ చేశారు. దానికి ఆన్సర్ ఇది. మ్యాక్సిమం అబ్జార్బెన్సీ గార్మెంట్ అనేది ఎక్స్ట్రా అబ్జార్బ్షన్ మెటీరియల్తో కూడిన ఒక అడల్ట్ సైడ్ డైపర్. ఇది నాసా ఆస్ట్రోనాట్స్ రాకెట్ లిఫ్ట్ ఆఫ్ అయినప్పుడు, ల్యాండింగ్, ఎక్స్ట్రా వెహిక్యులర్ యాక్టివిటీ అంటే స్పేస్ వాక్ చేసే టైంలో వేసుకుంటారన్నమాట. యూరిన్ పూప్ని కూడా ఇది పీల్చుకునేలాగా డిజైన్ చేయబడి ఉంది. అదే స్పేస్ క్రాఫ్ట్లో ఉన్నప్పుడు మాత్రం, అంటే ఐఎస్ఎస్లో అయితే కనుక వాళ్ళకి సెపరేట్ వాష్రూమ్స్ ఉంటాయి. అక్కడ జీరో గ్రావిటీ ఉంటుంది కాబట్టి యూరిన్ కానీ టాయిలెట్ కూర్చోవడం కానీ కొంచెం కష్టమైన పని. కాబట్టి అక్కడ ఒక సక్షన్ సిస్టంతో అక్కడ యూరినల్స్ ఉంటాయి. ఇక ఒక అంబ్లికల్ కార్డ్ సూట్ని ఆస్ట్రోనాట్ సీట్లోకి కనెక్ట్ చేసేలా ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఇక్కడే నిజమైన మ్యాజిక్ జరుగుతుంది. ఇక్కడ ఇన్కమింగ్ ఎయిర్ ప్రెషర్ని కంట్రోల్ చేసే సోల్నాయిడ్ వాల్వ్స్ ఉంటాయి. ఇవి ఒక సిరీస్ లాగా ఉంటాయి. ఇంకో సెపరేట్ వాల్వ్ చల్లటి నైట్రాక్స్ని సూట్ ఎయిర్ డక్ట్లోకి ఫ్లో అవ్వడానికి వీలై లోపల మనిషి చల్లగా ఉండడానికి వీలవుతుంది. సూట్ లోపల ప్రెషరు, టెంపరేచరు సెన్సార్స్ ఆటోమేటిక్గా బ్యాలెన్స్డ్గా ఉండేలాగా చేస్తాయి. కాబట్టి మాన్యువల్గా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఆస్ట్రోనాట్కు ఉండదు. ఫైనల్గా ఆస్ట్రోనాట్స్ స్పేస్లోకి వెళ్లే ముందు, అంటే రాకెట్ లాంచింగ్కి ముందు, క్రూక్ వాటర్స్లో ఉన్న స్టాఫ్ వారి స్పేస్ సూట్ని చెక్ చేస్తారు. సూట్ టెక్నీషియన్స్ వాటికి ప్రెషర్ లీకేజెస్ టెస్టులు చేస్తారు. హెల్మెట్లకి లాక్ అయ్యడానికి స్టాఫ్ హెల్ప్ చేస్తారు. సూట్ చెక్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆస్ట్రోనాట్స్ ట్రెడిషనల్ కార్డ్ గేమ్ ఆడతారు. ఆట టైపు డిఫరెంట్గా ఉండొచ్చేమో కానీ ఆ ఆడే ఇంటెన్షన్ మాత్రం ఒకటే. ఫ్లైట్ కమాండర్ ఆ కార్డ్ గేమ్లో ఓడిపోవాలి. అలా తమ టీం బ్యాడ్ లక్ని అక్కడే వదిలేసి ఇక కంప్లీట్ గుడ్ లక్తో రాకెట్ లాంచ్కి వెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్డ్ గేమ్ ఆడతారు. ఈ ట్రెడిషన్ని వాళ్ళు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారంట. మరి ప్రతి రాకెట్ లాంచ్కి ముందు ఇస్రో సైంటిస్టులు ఏం ట్రెడిషన్ ఫాలో అవుతారో మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. అట్లాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? మీకు గనక ఈ వీడియో నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేశానని మీకు అనిపిస్తే కనుక ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్లో నేను ఇంతకుముందు చేసి పెట్టాను ఆల్రెడీ. ఒకసారి ఛానల్ చెక్ చేయండి, మిగతా వీడియోస్ కూడా చూడండి. అట్లాగే డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ పేజెస్ని కూడా ఫాలో అవ్వండి. ఈ వీడియో పైన మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక మీరు కామెంట్స్లో అడగండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని. అట్లాగే ఇంకో వీడియోలో కలుస్తాను. నమస్తే.